హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో బెండకాయ పచ్చడి చూడండి ఎలా ఉందో. బెండకాయ పచ్చడి మా ఆయన కోసం చేశాను అనమాట. చాలా ఎమ్మీగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. రోటి పచ్చడి, రోట్లో దంచాం. ఎండుమిరపకాయల వరకు మిక్సీ చేసి, బెండకాయలు టమాటాలు ఆయిల్లో వేయించేసి, ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు తెల్లగడ్డ ఆయిల్లో వేయించేసుకొని, అది కూడా బెండకాయ టమాటా వేయించుకున్నాం కదా, దాన్ని రోట్లో దంచేసుకొని దానిలో కొద్దిగా 2 తెల్లబాయలు అంటే చిన్నులపాయలు వేసి మళ్ళీ దంచి, పచ్చి ఆనియన్ పెద్దదైతే హాఫ్ కట్ చేసుకొని, మీడియం సైజ్ అయితే ఒకటి వేసుకొని రోట్లో దంచేసుకొని, ఇది మొత్తం మంచిగా దంచేసుకున్నాక కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని మళ్ళీ దంచుకొని, ఈ ఎండుమిరపకాయలు ధనియాలు ఆవాలు జీలకర్ర ఉంటుంది కదా వేయించుకున్నాయి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని తీసి మిక్సీ కొట్టేసుకొని ఈ రోట్లో ఇవి దంచున్నాం కదా, బెండకాయ టమాటా వేయించింది ఆనియను దీనిలో దాన్ని మిక్స్ చేసేసుకోండి. పచ్చడి సూపర్ ఉంటుంది. అంటే ఈ మధ్య ఎక్కువ చిన్న రోల్ అనమాట, పెద్ద రోల్ అయితే ఎండుమిర్చి కూడా దానిలోనే వేసేసేదాన్ని. అందువల్ల తనీగా మిక్సీలో వేయాల్సి వచ్చింది ఎండుమిరపకాయలు ధనియాలు ఆవాలు జీలకర్ర. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. మన పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. బాయ్ ఫ్రెండ్స్.